శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వారం మకర రాశి వారు మరింత పట్టుదలతో మీ కార్యక్రమాలు ప్రారంభించవలసి ఉంటుంది. చేపట్టిన కార్యక్రమం ఏదో విధంగా ఆటంకాలు రావడం కానీ విపరీతమైనటువంటి ఒత్తిడికి గురి కావడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎంత తొందరపడి ఆ పని పూర్తి చేద్దామంటే అంత ఆలస్యం జరిగే అవకాశం చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి మరి మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే మాత్రం అది మనం ఎంతవరకు కంప్లీట్ చేయగలం, ఎంతవరకు మన వాళ్ళు అంటే మీ యొక్క సర్కిల్లో వాళ్ళు కానీ మీ బంధువులు కానీ ఎంతవరకు సహకరిస్తారు అని చూసి మాత్రమే ఆ పని ప్రారంభించవలసి ఉంటుంది. అంటే ఈ వారంలో మీ మకర రాశి మీద కుజుడు అష్టమ దృష్టితో వీక్షించడం జరుగుతుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే భూమి సంబంధించినవి, స్థిరాస్తికి సంబంధించినవి, అన్నదమ్ములు, బంధువులు, రక్త సంబంధికులతో తీవ్రమైనటువంటి ఒత్తిడి, విభేదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఏం చేస్తున్నారు, ఏ పనిలో ఉన్నారు, ఏ ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రయత్నాన్ని విఫలం చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఏదో ఇల్లు కట్టుకుంటున్నారు, దాన్ని ఏ విధంగా కట్టకుండా మధ్యలో ఆఫ్ చేయాలి, ఏదో వ్యాపారం చేసుకుంటున్నారు, దాన్ని ఏదో విధంగా నష్టం వచ్చే విధంగా చేయాలి అన్న దృష్టితో మీ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. అనేక రకాలుగా మీరు ఆటంకాలు ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే కొంతవరకు గురువు యొక్క దృష్టి ఈ రాశి మీద పడడం వల్ల మరి భగవంతుడి యొక్క అనుగ్రహంతోనో ధనంతోనో దాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అంటే మనం దాచుకున్న ధనమో ఒక పుణ్యమో ఏదో ఒకటి దాన్ని ఖర్చు పెట్టి వాళ్ళకి రివర్స్ చేయవలసి ఉంటుంది. అంటే గురువు వ్యయాధిపతిగా, తృతీయ వ్యయాధిపతిగా రాశిని వీక్షించడం, శుభుడు అయినప్పటికీ కూడా శుభగ్రహం అత్యంత బలంగా ఉన్నప్పుడు కూడా ఈ మకర రాశి వారికి అదే రాశిలో నీచ పొందుతూ ఉంటాడు. ఆ కారణం వల్ల ఏంటంటే ఏదో ఒకటి మీరు ఖర్చు పెడితే తప్ప దాని నుంచి తప్పించుకోలేకపోతూ ఉంటాడు. అందువల్ల మీరు మీ బంధువుల నుంచి ఎదురయ్యే సమస్యల్ని వారికి ఎంతో కొంత ధనం ఇచ్చో ఇంకోటి ఆశ చూపించో దాని నుంచి బయటపడడం జరుగుతుంది. బట్ ఏదైనా పని అయితే కంప్లీట్గా పూర్తి చేస్తారు, కానీ అనుకున్న దానికన్నా కొంత ఇబ్బందులు ఎదుర్కొని ఆ పని పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా తృతీయ స్థానంలో శని వక్రించినప్పుడు ఇదే ఫలితం చెప్తూ ఉంటుంది. మీరు ప్రయత్నం చేయండి, మళ్ళా ప్రయత్నం చేయండి, 1-2 సార్లు ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఆ ఫలితంలో విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇందులో పర్టికులర్గా ఏంటంటే ఈ వారం మార్పు, శుక్రుడు మీకు అదృష్టాన్ని ఇచ్చే గ్రహం, మీ రాశి వారికి యోగకారకుడు, పంచమ దశమాధిపతి వీక్గా ఉన్నాడు, నీచపడి 9వ స్థానంలో ఉన్నాడు. అంటే భాగ్యస్థానంలో ఉన్నప్పటికి కూడా బలహీనపడి ఉండడం వలన తగిన సపోర్ట్ మనకి ఇవ్వలేకపోతూ ఉంటాడు. సో మరి శనిగ్రహం కూడా చూడటం వల్ల పర్టికులర్గా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అనారోగ్య కారణాలు ఎదురవుతూ ఉంటాయి. వారికి బంధువులతో విభేదాలు వస్తుంటాయి. ఉద్యోగపరంగా ఎవరైతే స్త్రీలు ఈ రాశిలో జన్మించిన వారు ఉద్యోగంలో ఉన్నారో వారికి ఉద్యోగపరంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగం ఇబ్బందులు రావడం కానీ, ఉద్యోగాన్ని సెలవు పెట్టడం కానీ, కొన్ని సందర్భాల్లో ఉద్యోగం రాజీనామా చేయడమో వదులుకోవాల్సి రావడమో ఇబ్బంది కలిగే అవకాశం. ఇది ఒక సాధారణ స్థాయి స్త్రీలకు మాత్రమే వర్తిస్తుంటుంది. మరి ఉన్నత స్థాయి హై ప్రొఫెషనల్కి అయితే వర్తించదు. నీచ శుక్రుడు కాబట్టి చిన్న స్థాయి ఉద్యోగస్తులు వారికి ఎక్కువ ప్రభావం కనబడుతుంటుంది. కాబట్టి మరి ఏదైనా స్త్రీలు తగు విధంగా పరిహారం చేసుకొని మరి వాళ్ళు ఆరోగ్యానికి, అలాగే ఉద్యోగపరంగా గాను, అలాగే వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో కొంతవరకు జాగ్రత్త తీసుకోవడం మంచిది. అంటే తొందరగా నమ్మడం వల్ల కూడా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఈ కారణం వల్ల వాళ్ళు ఏదో సహకారం చేస్తారని వాళ్ళు నమ్మితే వాళ్ళే మిమ్మల్ని మోసం చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి స్త్రీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వారం అంతా కూడా, ఈ వారం అనే కాదు, ఇంచుమించుగా మీరు సెప్టెంబర్ 2వ తారీఖు వరకు కూడా అటు ఆరోగ్య విషయంలోనూ, అలాగే వృత్తి విషయంలోనూ, వ్యక్తిగత విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఏదో విధంగా ఇతరుల చేతిలో మోసపోయే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. అలాగే కుటుంబ విషయాల్లో కూడా ఉన్నటువంటి రాహు కుటుంబ విషయాలు ఇబ్బంది పెడుతుంటాయి. ఎంత ధనం ఇచ్చి కుటుంబ సభ్యులను తృప్తిపరిచినా, వారి కోరికలు ఎన్ని తీర్చినా ఏదో ఒక అపవాదు, విమర్శ మీరు
ఎదుర్కొనే ఉండడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారు కుజుని యొక్క అనుగ్రహం తప్పక ఈ వారం పొందవలసి ఉంటుంది. మకర రాశి వారికి కుజుడు పాపగ్రహం అవుతాడు. అటువంటి కుజుడు 6వ స్థాన సంచారం చేయడం వల్ల ఇది జాతకుడికి శత్రువులపై విజయాన్ని, కోర్టు సమస్యలు ఉన్న పరిష్కారం అవుతాయి, అప్పులు ఏమైనా ఉంటే దాని నుంచి బయటపడతాడు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం లభిస్తూ ఉంటుంది, ఏదైనా కాంపిటీషన్లో సక్సెస్ సాధిస్తూ ఉంటాడు. అయితే తన పరిహారం అంటే 6వ స్థానం బుధుడి యొక్క స్థానంలో శత్రుస్థానంలో ఉండడం వల్ల ఫలితాలు మరింత తొందరగా రావాలి అంటే కంప్లీట్గా ఈ ఉద్యోగపరమైన సమస్యలున్నా, రుణ సమస్యలున్నా, వివాహ సమస్యలున్నా కూడా ఈ కుజగ్రహ పరిహారాన్ని చేసుకుంటే తొందరగా అవి పరిష్కారం అవుతాయి. ఎవరైనా కొంతమంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఉన్న వాటి నుంచి బయటపడడం జరుగుతుంది. అంటే 6వ స్థానం అనేది రోగస్థానం. 6 నుంచి 8వ దృష్టితో కుజుడు పాపిగా మకర రాశిని వీక్షించడం వల్ల ఏదన్నా కొద్దిగా హాస్పిటల్లో చేరడం కానీ, ఆపరేషన్లు కానీ అవి అనుకూలంగా సక్సెస్ఫుల్గా మారాలంటే మరి ఒకే ఒక చిన్న పరిష్కారం ఏంటంటే, మరి మీరు ఎస్పెషల్లీ మంగళవారం రోజు కుజహోరలో ఏదైనా ఒక సుబ్రహ్మణ్య స్వామి అయితే బెటరు. ఆంజనేయ స్వామి కూడా ఓకే, కానీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో స్వామికి అభిషేకం చేయవలసి ఉంటుంది. అంటే కుజుడు అగ్నితత్వ గ్రహం. ఈ అగ్నితత్వ గ్రహాలకి అభిషేకం చేయడం వలన అవి శాంతించడం జరుగుతూ ఉంటుంది. సో దేనితో మనం అభిషేకం చేయించాలంటే ప్రధానంగా మరి సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపం కాబట్టి తేనె ఇంపార్టెంట్. తేనె, అలాగే బెల్లం పానకం, ఈ చలిమిడితో అంటే కొద్దిగా పలసగా చలిమిడి చేయవలసి ఉంటుంది, అభిషేకాన్ని వీలుగా చలిమిడి. ఇవి కొన్ని 5 రకాల ద్రవ్యాలతో ఇవి ఇంపార్టెంట్గా ఉంటుంది. వాటితో అభిషేకం చేయించి ఫైనల్గా ఎర్ర చందనం, అంటే దొరకడం కష్టం, బట్ ఏదైనా ఎర్ర చందనంగా భావించి ఆ ఎర్ర చందనంతో కూడా స్వామివారికి అభిషేకం చేసి ఆ ఎర్ర చందనం తిలకంగా, అంటే ఇప్పుడు మార్కెట్లో కూడా దొరుకుతుంది, దాన్ని తిలకంగా మీరు ప్రతిరోజు నుదుటిన అంటే ఎర్ర చందనాన్ని తిలకంగా ధరించడం వల్ల నిత్యం సుబ్రహ్మణ్య స్వామిని ఏదో రూపంలో మీరు పూజ చేసుకుంటే కంప్లీట్గా ఈ సమస్యలు మీకు ఇప్పుడు అంటే కుజుడు 6వ స్థానంలో ఉండగా ఇవి మీకు శీఘ్రంగా పరిష్కారం అవుతుంది. ఎంత పెద్ద అప్పున్నా తీరిపోతుంది, ఎంత పెద్ద కోర్టు సమస్య అన్నా పరిష్కారం అవుతుంది. అది ఒకటి. దాంతోపాటు శని కూడా 3వ స్థానంలో వక్రించి ఉన్నాడు. ఇది కూడా మీకు ప్రోగ్రెస్ స్థానం. 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్న గ్రహాలు ఎప్పుడు జాతకుడికి ఇంప్రూవ్మెంట్ ఇస్తూ ఉంటాయి. అంటే 3 ప్రారంభం, 6 ప్రయత్నం. ఈ 3వ స్థానంలో కూడా శని భగవానుడు వక్రగమనం ఉండడం వల్ల పరీక్షిస్తుంటాడు, ఇవ్వాలా వద్దా అని పరీక్షిస్తుంటాడు. అటువంటి శని భగవానుడికి మీరు ముందుకు తీసుకెళ్లాలంటే మాత్రం ఎస్పెషల్లీ గురువారం రోజు శనిహోరలో ఏదైనా చెరువులో, చేపల చెరువులో, ఏదైనా నదో చేపలు ఉన్న ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి చేపలకి ఈ గోధుమ పిండి ఉండలుగా తయారు చేసి ఆ ఉండలు చేపలకి ప్రసాదంగానో, నైవేద్యంగానో, ఫీడ్గానో, ఆహారంగా వేయడం వల్ల మంచిది. ఇంకా లేదు, చేపల చెరువులో ఉన్న వాళ్ళకి చేపల ఫీడ్ వేసినా పర్వాలేదు. ఈ విధంగా మరి చేపలకి మీరు గురువారం రోజు శనివారంలో ఫీడ్ చేయడం వల్ల మీ పనులు కొంతవరకు ముందుకెళ్తాయి. అయితే కంప్లీట్గా ఇప్పుడు కూడా మీరు శని యొక్క అనుగ్రహం పొందాలంటే మరి బిఫోర్ సన్ రైజ్ లెగవలసి ఉంటుంది. అప్పటి నుంచి మీరు ఆ ప్రయత్నం ప్రారంభించడం వల్ల అది మరింత తొందరగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఈ 2 గ్రహాలు మీకు ప్రసన్నం చేసుకుంటే మిగతా ఆటోమేటిక్గా ఉన్నది. ఈ మధ్యన ఈ మకర రాశి వారి శత్రువులు బాగా పెరిగిపోతున్నారు. వాటి నుంచి బయటపడాలంటే మరి మంగళవారం రోజు మీ ఫ్రెండ్స్గా ఎవరైనా ఉంటే వాళ్ళకి చక్కగా ఏదన్నా మంచి
ఈ ఇంట్లో ఒకసారి వాళ్ళకి భోజనానికి పిలిచి ప్రధానంగా కందిపప్పు నెయ్యి సాంప్రదాయంగా భోజనం పెట్టడం వల్ల చక్కగా మీకు ఈ శత్రువుల బాధ తగ్గిపోతూ ఉంటుంది. అలాగే చిన్న చిన్న అప్పులు లాంటివి ఏమన్నా ఉంటే వాటిని తీర్చడం వల్ల కూడా మీకు తొందరగా ఈ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.